అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం మొదటి వారం పూజా విధానం మరియు కథ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. ఎవరైనా 7 శనివారాల వ్రతం చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలి, మరి చాలామందికి 7 శనివారాల వ్రతం ప్రారంభించాలని ఉంటుంది. మరి ఏ విధంగా చేయాలి అన్న డౌట్స్ అనేవి ఉంటాయి కదా. ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు తెలియజేస్తాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు 7 శనివారాల వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అన్న దానిపైన ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగంలో కష్టాలను తీర్చే కల్పవృక్షం, కోరిన వరాలిచ్చే కామధేనువు ఆ ఏడుకొండలవాడు. మనిషి తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించినా గోవిందా అని ఒక్కసారి అరిస్తే, ఆర్తిగా పిలిస్తే చాలండి, ఆపద్బాంధవుడు పరుగున మన దగ్గరికి వస్తాడు. అటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలంటే మన జాతకంలో ఉన్న శని దోషాలను, ఆర్థిక బాధలను, అనారోగ్య సమస్యలను పారదోవడానికి మన పెద్దలు ఋషులు సూచించిన అత్యంత శక్తివంతమైన మార్గమే ఈ 7 శనివారాల వ్రతం. ఈ వ్రతంలో మొదటి శనివారం చాలా విశిష్టమైనది. పునాది ఎంత గట్టిగా ఉంటే భవనం అంత బలంగా ఉంటుంది. మొదటి వారం మనం తీసుకునే సంకల్పం ఎంత బలంగా ఉంటే మన కోరిన కోరిక త్వరగా నెరవేరుతుంది. ఈ వ్రతాన్ని ఒక మొక్కుబడిలా కాకుండా ఆ స్వామివారిపై ప్రేమతో, భక్తి శ్రద్ధలతో ప్రారంభించాలి. ఈరోజు మనం చేసే పూజ, చదువుకునే కథ మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వ్రతం ప్రారంభించాలనుకున్న వారు మొదటి శనివారానికి ముందు రోజు అంటే శుక్రవారం నాడే ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇల్లు అంతా చాలా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి. ఆ రోజు నుంచే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. శనివారం తెల్లవారుజామున సూర్యుడు ఇంకా ఉదయించక ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఈరోజు నేను పూజ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఈరోజు నేను నా స్వామి కోసం వ్రతం చేస్తున్నాను అనే ఆలోచనతో మెలకువ రావాలి. తలస్నానం ఆచరించి ఇంటి గుమ్మాలు శుభ్రం చేసుకుని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి మహాలక్ష్మీదేవిని ముందుగా ఆహ్వానించాలి. ఉతికిన శుభ్రమైన వస్త్రాలను, సాధ్యమైతే పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలి. స్వామి పటానికి చక్కగా గంధంతో అలంకరించి తర్వాత కుంకుమ బొట్టు పెట్టి సువాసనలు వెదజల్లే మల్లెలు, జాజులు, బంతిపూలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది తులసిమాల. తులసి దళాలంటే స్వామివారికి ఎంతో ఇష్టం అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా తులసిమాలను స్వామివారి పూజలో ఉపయోగించాలి. తులసి లేని పూజని శ్రీహరి స్వీకరించడండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఎక్కువ తులసిమాలు మీకు దొరకకపోతే కొన్ని తులసాకులతోటైనా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. అగరబత్తులు వెలిగించి ధూపం వేయాలి. ఇప్పుడు వ్రతంలో అతి ముఖ్యమైన ఘట్టం సంకల్పం. గుండె నిండా భక్తిని నింపుకొని కళ్ళు మూసుకుని స్వామివారి ముందు కూర్చొని ఇలా అనుకోవాలి. ఓ ఏడుకొండలవాడ, ఆపదముక్కులవాడ, నా జీవితంలో ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ కష్టాల నుండి నన్ను బయటకు తీయి. ఉదాహరణకు మీకేమైనా అప్పుల బాధలున్నా, అనారోగ్య సమస్యలున్నా, వివాహం ఆలస్యం అవుతున్నా నన్ను గట్టెక్కించు తండ్రి. ఈ రోజు నుండి మొదలుపెట్టి 7 శనివారాల పాటు నేను నిష్టగా నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా పూజలో ఏమైనా లోపాలు ఉంటే నన్ను క్షమించు తండ్రి. నా భక్తిని స్వీకరించు. ఈ వ్రతం ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేలాగా నువ్వే చూడాలి స్వామి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మొదటి వారం కాబట్టి ఒక పసుపు దారాన్ని తీసుకుని దానికి పసుపు, కుంకుమ రాసి స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజించాలండి. పూజ అనంతరం ఈ దారాన్ని మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోవాలి. దీనినే దీక్షా కంకణం అంటారు. ఈ కంకణం 7 వారాల పాటు మన చేతికి ఉంటే మన నియమాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కంకణాన్ని చేతికి కట్టుకోవాలి. ముందుగా గణపతిని ప్రార్థించాలి. ఏ పూజ చేసినా మొదటి పూజ గణపతికే కాబట్టి ముందుగా గణపతిని ప్రార్థించాలి. స్వామి, నా వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదు స్వామి అని వినాయకుడికి ఓ పువ్వు సమర్పించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఒక్కొక్క పేరుకు ఒక్కో తులసి దళాన్ని లేదా పువ్వును కానీ అక్షింతలను కానీ స్వామివారి పాదాల దగ్గర వేస్తూ మంత్రాలను జపించాలి. మంత్రాలు రానివారు, చదవటం రానివారు చింతించాల్సిన పని లేదు.
కేవలం ఓం నమో వెంకటేశాయ లేదా గోవింద గోవింద అని మనసులో 108 సార్లు అనుకుంటూ పూలు సమర్పించినా కానీ స్వామివారు ఎంతో సంతోషిస్తారు. పూజ మధ్యలో స్వామివారిపై ఉన్న కీర్తనలు పాడుకోవచ్చు లేదా వినవచ్చు. దీపం ధూపం చూపించిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. మొదటి వారం స్వామికి బెల్లం అన్నం లేదా నానబెట్టిన శనగలు, పానకం, వడపప్పు వంటివి నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం పెట్టేటప్పుడు స్వామివారికి ఇది కేవలం ఆహారం కాదు, నా భక్తి అనే తీపిని ఇందులో కలిపి నీకు సమర్పిస్తున్నాను స్వామి, స్వీకరించు అని భావించి స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. పూజా నైవేద్యం పూర్తయ్యాక చేతిలోకి కొన్ని అక్షింతలు, పూలు పట్టుకొని ఈ వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి లేదా వినాలి. ఈ కథ వినడం వల్ల మనలోని ఉన్న భయం పోయి మనకి ధైర్యం వస్తుంది. మరి కథను ప్రారంభిద్దామా? పూర్వం కాంచీపురం అనే సుందరమైన నగరంలో ధర్మపాలుడు అనే ఒక వైశ్యమోత్తముడు ఉండేవాడు. అతను కేవలం ధనవంతుడే కాదు, అతనుకు అంతకు మించిన గుణవంతుడు కూడా. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో, బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉండేది. నిత్యం అన్నదానాలు, దేవాలయాలకు విరాళాలు, పేదలకు సహాయం చేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతనికి సుశీల అనే సాధ్వి అయిన భార్య, 4 యోగ్యులైన కుమారులు కూడా ఉన్నారు. లక్ష్మీదేవి వారింట్లో స్థిర నివాసం ఏర్పరచుకుందేమో అన్నట్టుగా వారి జీవితం సాగిపోతూ ఉంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. గ్రహగతుల ప్రభావం వల్ల మనిషి జీవితాన్ని తల్లకిందులు చేయగలదు. ఇది గుర్తుంచుకోండి. ధర్మపాలుడి జాతకంలో ఏలినాటి శని దశ ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా పూలపానుపులా ఉన్న అతని జీవితం ఒక్కసారిగా ముళ్ళబాటుగా మారింది. జీవితం తారుమారైందని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో అనుకోని తీవ్ర నష్టాలు రావడం మొదలయ్యాయి. సముద్ర వ్యాపారం కోసం ఇతర దేశాలకు పంపిన అతని నౌకలు కూడా సముద్రంలో మునిగిపోయాయి. దీనివల్ల గోదాంలో నిల్వ చేసిన విలువైన సరుకులు కానివ్వండి అగ్ని ప్రమాదానికి గురయ్యి బూడిదైపోయాయి. ఒక పక్క వ్యాపారం దెబ్బతింటుంటే మరొక పక్క నమ్మిన స్నేహితులు, బంధువులు అతనికి శత్రువులుగా మారారు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవలు చేయటం ప్రారంభించారు. అవమానించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఎంతో దాన ధర్మాలు చేసిన చేతులతోనే ఇప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సమాజంలో తలెత్తుకు తిరగలేక, ఆ అవమాన భారాన్ని మోయలేక ధర్మపాలుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఒక రోజున అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా తన భార్య పిల్లలను తీసుకుని నగరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కట్టుబట్టలతో, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ కుటుంబము ఊరు వదిలిపెట్టి దట్టమైన అడవి మార్గం గుండా ప్రయాణించి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆకలితో అలమటిస్తూ కూడా నడుస్తూ ఉన్నారు. పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుంటే ధర్మపాలుడు గుండె తరుక్కుపోయేది. ఒక పెద్ద వటవృక్షం కింద అలసిపోయి కూర్చున్నాడు ధర్మపాలుడు ఆకాశం వైపు చూసి కన్నీటితో దేవుడిని నిలదీశాడు. హే మాధవ, నేనేం పాపం చేశాను? నిత్యం నిన్ను ఆరాధించాను కదా, మరి నాకెందుకు ఇలా జరిగింది? ధర్మాన్ని తప్పలేదు కదా, ఏనాడైనా ఏ పాపము నేను చేయలేదు కదా, మరి నాకెందుకు ఈ దుస్థితి? నా బిడ్డలకు పట్టెడు అన్నం కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితి నాకెందుకు కలిగింది అని బోరున విలపించసాగాడు. సరిగ్గా అదే సమయానికి ఆ మార్గం గుండా తేజోవంతమైన భృగు మహర్షి తన శిష్య బృందంతో వెళ్తూ ఉన్నారు. ధర్మపాలుడి ఆర్తనాదాలు విన్న ఆ మహర్షి అక్కడికి రావడం జరిగింది. ధర్మపాలుడిని, అతని కుటుంబం యొక్క దీనస్థితి చూసిన ఋషి యొక్క మనసు చలించిపోయింది, కరిగిపోయింది. నాయన, చెట్టు కింద కూర్చుని ఇంత బాధపడుతున్నావు? ఎవరు నువ్వు? ఎందుకు ఇంతలా శోకిస్తున్నావు? నీ కష్టానికి కారణం ఏంటి? ఏం జరిగింది అని చెప్పి అడగటం అయితే జరిగింది. ధర్మపాలుడు ఋషి పాదాలపై పడి తన గతాన్ని, తన వైభవాన్ని, ప్రస్తుతం తనకు పట్టుకున్న దరిద్రాన్ని వివరించాడు. స్వామి, నా కష్టాలు తీరే మార్గం లేదా? నా కుటుంబం ఆకలితో చనిపోవలసిందేనా అని వేడుకున్నాడు. అప్పుడు భృగు మహర్షి తన దివ్య దృష్టితో పరిశీలించి చిరునవ్వుతోటి ఇలా అన్నాడు. వ్యాపారి, భయపడకు. నీ పూర్వజన్మ యొక్క కర్మ మరియు ప్రస్తుతం నడుస్తున్న శని దోషాల ప్రభావం వల్ల నీకు ఈ విధమైనటువంటి దుస్థితి వచ్చింది. కానీ కలియుగంలో కష్టాలను తీర్చే ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఉన్నారు. ఆ 7 కొండల స్వామిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు చరిత్రలో లేదు. నువ్వు 7 శనివారాల వ్రతం ఆచరించు. 7 శనివారాల పాటు నిష్టగా స్వామిని పూజించు. నీ దగ్గర ఉన్నదానితోనే నైవేద్యం పెట్టు. 7వ వారం వ్రతం పూర్తయ్యాక నీకు శక్తి కొద్దీ
అన్నదానం చెయ్యి, ఖచ్చితంగా నీకు పోయిన వైభవం అనేది తిరిగి వస్తుంది, శని దోషం తొలగిపోతుంది అని చెప్పి ఆ వ్రత విధానాన్ని నియమాలను వివరించి ఋషి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఋషి మాటలు ధర్మపాలులో కొత్త ఆశని నింపాయి. అడవిలోనే ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. దగ్గరలో ఉన్న పల్లెటూరు నుంచి చిన్న పనులు చేస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో పూజా సామాగ్రిని కొనుగోలు చేశాడు. అది మొదటి శనివారం. ధర్మపాలుడు అతని పూజ ఆ రోజు నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ధర్మపాలుడు అతని భార్య సుశీల అత్యంత భక్తితో వ్రతం మొదలుపెట్టారు. అక్కడ బంగారు పళ్ళాలు లేవు, పట్టు వస్త్రాలు లేవు. అడవిలో దొరికిన రంగురంగుల పువ్వులు, తులసి ఆకులే వారి పూజా సామాగ్రి. అడవిలో దొరికిన పండ్లే స్వామివారికి నైవేద్యం. స్వామి, నా దగ్గర ఐశ్వర్యం లేదు, కానీ అచంచలమైన భక్తి ఉంది. నా కన్నీళ్లే నీకు అభిషేకం అని సంకల్పం చెప్పుకొని మొదటి వారం పూజ పూర్తి చేశారు. ఆ రోజంతా కూడా మరి ధర్మపాలుడు అతని భార్య ఉపవాసం ఉన్నారనమాట. స్వామి మీద నమ్మకంతో స్వామివారి నామస్మరణంతో రోజంతా గడిపారు. ఇలా భక్తితో చేసిన పూజ వృధా పోతుందా చెప్పండి? ధర్మపాలుడు ప్రతి శనివారం ఎంతో నిష్టగా వ్రతం చేస్తూ వచ్చాడు. సరిగ్గా 6వ శనివారం నాడు స్వామివారి లీల మొదలైంది. ఆ దేశపు మహారాజు వేట కోసం ఆ అడవికి రావడం జరిగింది. దారి తప్పి ధర్మపాలుడి కుటీరం వద్దకు రాజు వచ్చారనమాట. రాజుకు విపరీతమైన దాహము, ఆకలి వేస్తున్నాయి. ధర్మపాలుడు రాజును చూసి అతిథి మర్యాదలు చేసి తన దగ్గర ఉన్న చల్లని మజ్జిగను, అడవి నుంచి తెచ్చిన పండ్లను ఇచ్చి ఆ యొక్క రాజుని ఆదరించాడు. ఆ ఆతిథ్యానికి ధర్మపాలుడి యొక్క సంస్కారానికి రాజు ముగ్ధుడయ్యాడు. మాటల సందర్భంలో ధర్మపాలుడి గతం, అతని నిజాయితీ రాజుకు తెలిసాయి. ఇంతటి నీతిమంతుడు అడవిలో ఎందుకు కష్టపడుతున్నాడు? ఇంతటి నీతిమంతుడు అడవిలో ఉండకూడదని భావించిన రాజు ధర్మపాలుడిని తన నగరానికి ఆహ్వానించాడు. అతనికి పోయిన ఆస్తిని తిరిగి సమకూర్చడమే కాకుండా తన ఆస్థానంలో మంత్రిగా కూడా నియమించుకున్నాడు. 7వ శనివారం నాడు ధర్మపాలుడికి తన పూర్వ వైభవాన్ని పొందాడు. తన కొత్త భవనంలో 7వ వారం పూజను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాడు ధర్మపాలుడు. వేలాది మందికి అన్నదానం చేశాడు. శని దోషం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ధర్మపాలుడికి సిద్ధించాయి. అతని కొడుకులకు మంచి మంచి సంబంధాలు వచ్చాయి. ధర్మపాలుడు జీవితాంతం సుఖ సంతోషాలతో గడిపాడు. చివరికి విష్ణు సాయుధ్యాన్ని కూడా పొందాడు. కాబట్టి ఎవరైతే ధర్మపాలుడిలాగా కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోకుండా ఆ శ్రీనివాసుడిని నమ్మి ఈ 7 శనివారాల వ్రతం చేస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవండి. వారికి సకల శుభాలు కూడా కలుగుతాయన్నమాట. కథ పూర్తయిన తర్వాత అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. చివరిగా స్వామివారికి కర్పూర హారతి ఇవ్వాలి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక లేదా మంగళం కోసలేంద్రాయ అంటూ స్వామివారికి మంగళహారతి పాడి ఆ హారతిని కళ్ళకి అద్దుకోవాలి. ఒకవేళ మీకు మంగళహారతి రాకపోతే మీరు ఫోన్లో అయినా కానీ మంగళహారతి పెట్టుకొని స్వామివారికి హారతి ఇచ్చుకోవాలి. తర్వాత స్వామివారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఈ మొదటి వారం పూజను స్వీకరించు. వచ్చే శనివారం వరకు నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. వచ్చే వారం మళ్ళీ ఇదే భక్తితో నీకు పూజ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి. ఆ రోజంతా ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వాడకుండా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. రాత్రి నేల మీద పడుకోవటం లేదా ఆ బ్రహ్మచర్యం పాటించడం శ్రేష్టం. 7 శనివార వ్రతంలో మొదటి వారం ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వ్రతం కేవలం పూజ మాత్రమే కాదండి, మన మనస్సుని దేవుడికి అప్పగించే ఒక అద్భుతమైన ప్రక్రియ. పూర్తి నమ్మకంతో చేయండి. ఆ 7 కొండల వాడు మిమ్మల్ని, మీ ఇంటిని ఆనంద నిలయంగా మార్చుతారు. ఈ సమాచారం మన సనాతన ధర్మ గ్రంథాలు, వ్రతకల్పాల ఆధారంగా సేకరించి పూజా విధానంలో ప్రాంతాలను బట్టి చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో పూజ ఒక్కొక్కలాగా చేసుకుంటారు కాబట్టి, కానీ భక్తి మాత్రం ఇందులో ప్రధానం అన్నమాట. కాబట్టి తప్పకుండా 7 శనివారాల వ్రతం చేయాలనుకున్నవారు ఈ విధంగా చేసుకోండి. 7 శనివారాల వ్రతంలో ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైనటువంటి 7 పిండి దీపాలను కూడా చేసి పెట్టుకోవడం అత్యుత్తమం. ఈ 7 పిండి దీపాలు మనకి బియ్యపిండిలో ఆవు పాలు వేసి కొంచెం ఆవు నెయ్యి, అదేవిధంగా కొద్దిగా బెల్లం వేసి ఈ యొక్క పిండి దీపాలు చేసుకోవాలండి. 7 పిండి దీపాల్లో 7 ఒత్తులు చొప్పున
మరి వేసుకున్న తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవటం చాలా ఉత్తమం. ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఇదండి మరి 7 శనివారాల వ్రత కదా. మరి ఓం నమో వెంకటేశాయ. అందరూ కూడా ఎవరైనా చేయాలనుకుంటే కనుక చక్కగా 7 శనివారాల వ్రతం మొదలుపెట్టుకొని ఆ శ్రీనివాసుడి కృపకి పాత్రులు కండి. మరి రెండవ వారం ఎలా చేసుకోవాలనేది మరొక వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.